ప్రియమైన దేవుని బిడ్డలరా, మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము వినాలి. ఏంటి ఆయన శబ్దము? ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు. సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా యేసు క్రీస్తుగా ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత ఆయన ఎన్నో దేవుని రాజ్య సంగతులను ఆయన ప్రకటించాడు. మానవుడు జీవించే జీవితమును గురించి ఆయన బోధించాడు. మానవుడు ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలో, భక్తి కలిగి ఉండాలో, నీతి కలిగి ఉండాలో, యథార్థత కలిగి ఉండాలో ఆయన ఆ విధంగా జీవిస్తూ ఆయన మనకు ఆ సత్యమును బోధించాడు. అందుకే ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడే మనము జీవిస్తాము. మృతులనగా చనిపోయినవారు అంటే ఎవరైతే ఈ లోకములో పాపము చేత చెడు కార్యములతో జీవిస్తారో వారు చనిపోయిన వాళ్ళతో సమానము. వారు బ్రతికున్నప్పటికీ, వారు శరీరంతో బ్రతికున్నప్పటికీ వారు చనిపోయిన వారితో సమానం. మరి మనము బ్రతకాలి అంటే, మనం ఎల్లప్పుడూ జీవించాలంటే ఆయన శబ్దం వినాలి. ఆయన మాటలు విన్నవారే జీవిస్తారు. ఎక్కడ? ఈ భూమి మీద కాదు. భూమి మీద అందరూ చనిపోవాల్సింది, శరీరం మట్టి పాలైద్ది. కానీ మనలో నివసిస్తున్న ఆత్మ అనగా మన ఆత్మలమైన మన దేహమును, మన ఆత్మ విడిచిపెట్టిన తర్వాత మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క పరలోక రాజ్యములో జీవించే జీవితాన్ని మనము పొందాలి అంటే ఆయన మాటలు వినాలి. నీ పాప బ్రతుకును మార్చుకోవాలి. ప్రభు యొక్క కుమారుడిగా, కుమార్తెగా నీ జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించుకోవాలి. తప్పకుండా ఆలోచించు. ఆమేన్.